నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు శాసనసభ్యుడు ఆర్మీ రాధాకృష్ణ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తణుకు నియోజకవర్గంలో గల పలు వినాయకుని మండపాలను సందర్శించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా మండపాల నిర్వాహకులు ఎమ్మెల్యే రాధాకృష్ణను సత్కరించారు. తణుకు వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా గల వినాయకుని ఆలయాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే రాధాకృష్ణను సత్కరించారు. సుప్రసిద్ధ శైవ క్షేత్రం పిరమంట మండలం చిట్టికలోని శ్రీ ఉమావాస్కి రవి సోమేశ్వర స్వామి ఆలయంలో విఘ్నేశ్వరుడికి ఆలర్చకులు వాసు శర్మ, గణేష్ శర్మ ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం, సహస్రనామార్చన నిర్వహించారు. రజిత కవచంతో అలంకరించారు. శ్రీ ఉమావాస్కి రవి సోమేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఆలర్చకులు వాసు శర్మ వినాయక చవితి విశిష్టతను భక్తులకు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సీనియర్ సహాయకులు గణేశ్వరరావు, తిరుమల తిరుపతి వేద పండితులు వేమూరి ఫణీంద్ర శర్మ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెంటపాడు మండలం రావిపాడు ప్రాథమిక పాఠశాలలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కందికుప్ప కాశీ విశ్వనాథం ఆధ్వర్యంలో విద్యార్థులు గణపతి పూజలు నిర్వహించారు. ఏకదంతుని కీర్తిస్తూ విద్యార్థులు నృత్యాలు చేశారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం ముక్కామాలలో వినాయక చతుర్థి సందర్భంగా గణపతి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ వారు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. తీన్మార్ డప్పులు, ప్రత్యేక వాయిద్యాలతో ఊరేగింపు ఉత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. నాగాలాండ్ నుండి బెంగళూరుకు వెళ్తున్న వ్యక్తి రైల్లో పరిచయమైన అపరిచిత వ్యక్తి వల్ల తన బ్యాగ్ను, సొమ్మును పోగొట్టుకున్నాడు. అతను ఏలూరు జాతీయ రహదారిలో అటు ఇటు తిరుగుతూ ఉండడంతో హైవే సేఫ్టీ సిబ్బంది అతన్ని గుర్తించి అతను ఒక చోట తలదాచుకునేందుకు ఆశ్రయం కల్పించారు. అతనికి భోజన సౌకర్యం కూడా వారే ఏర్పాటు చేశారు. అతడు ఎక్కడ వాడు అన్న విషయంపై అతను సరిగ్గా చెప్పకపోవడంతో అతని వద్ద ఉన్న ఫోన్ నెంబర్ సాయంతో అతని కుటుంబ సభ్యులను సంప్రదించారు. అతను నాగాలాండ్కి చెందిన వాడని, బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. 4 రోజుల శ్రమ అనంతరం కుటుంబ సభ్యులు ఏలూరు జాతీయ రహదారికి చేరుకొని అతను ఆశ్రయం పొందుతున్న ప్రాంతానికి వచ్చారు. హైవే సేఫ్టీ సిబ్బంది ఆ వ్యక్తిని అతని భార్యకు అప్పగించారు. అతని భార్యను కాపాడి ఆశ్రయం తిరిగి తనకు అప్పగించినందుకు అతని భార్య ఇటు హైవే సిబ్బందికి, అటు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈనాటి బంగారు మాట. వినడానికి కటువుగా ఉన్న మీ గురించి వాస్తవాలు చెప్పేవారి సలహాలు తీసుకోండి. మోషగుండ విశ్వేశ్వరయ్య. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.